ఈ రోజు మరొక ఇంట్రెస్టింగ్ వీడియో. ఎస్, దిస్ ఇస్ నథింగ్ బట్ ఆల్మోస్ట్ ఆల్ రెండిటి ప్రైస్ అయితే సేమ్ ఉంటుంది. OnePlus 13s వర్సెస్ Vivo X200 FE. సో రెండు కూడా డిఫరెంట్ సెగ్మెంట్ ఆడియన్స్ ని టార్గెట్ చేస్తూ మనకు లాంచ్ చేయడం జరిగింది. అండ్ ఇంట్రెస్టింగ్ పార్ట్ ఏంటి అంటే ఈ రెండు కూడా కాంపాక్ట్ ఫోన్స్ లో మొట్టమొదటిసారిగా మన ఇండియాలో ఎంటర్ అవడం జరిగింది. బేస్ వేరియంట్ మీకు రెండిటిలో కూడా సుమారుగా 55,000 రూపీస్ ఇంక్లూడింగ్ కార్డ్ ఆఫర్స్ అన్నిటితో అరౌండ్ 50K రావడం జరుగుతుంది. సో ఈ రోజు ఈ ఎపిసోడ్ లో డీటెయిల్డ్ ఇన్ డెప్త్ కంపారిజన్ చేద్దాం. ఆ ప్రైస్ కి OnePlus 13s వర్తా లేదన్నట్లయితే Vivo X200 FE వర్తా అనేది, అండ్ అసలు మీకు ఏది సూట్ అవుతుంది అనేది ఈ వీడియోని చివరి దాకా చూసారంటే మీకు ఒక క్లియర్ కట్ ఐడియా రావడం జరుగుతుంది. సో ఆలస్యం చేయకుండా స్టార్ట్ చేద్దాం. హాయ్, దిస్ ఇస్ వాసు అగైన్ సైనింగ్ ఇన్. వెల్కమ్ టు మై ఛానల్ వాసు టెక్ బ్లాగ్స్. అండ్ రీటైల్ బాక్సెస్ అయితే మీకు ఈ విధంగా ఉంటాయి. సో వెరీ గుడ్. రెండిటిలో కూడా మీకు ఎక్కడ ఏ ఒక్క యాక్సెసరీని కూడా మనకు స్కిప్ చేయడం జరగలేదు. డివైస్ ఉంటుంది, చార్జర్ ఉంటుంది, కేబుల్ ఉంటుంది, అలాగే కలర్ కోఆర్డినేషన్ కేసెస్ ను కూడా ఇచ్చారు, విచ్ ఇస్ వెరీ గుడ్. కాకపోతే బాక్స్ కంపారిజన్ విషయానికి వచ్చారంటే ఇక్కడైతే మనకు రెగ్యులర్ గా అనిపిస్తూ ఉంటుంది. బట్ Vivo X200 FE లో మాత్రం కొంచెం యూనిక్ గా వీళ్ళకి సంబంధించినటువంటి ఫోల్డ్ ఫోన్స్ వస్తాయి చూసారా, ఆ కైండ్ ఆఫ్ బాక్స్ ప్యాకేజ్ లో మనకి ఇది రావడం జరిగింది. అండ్ OnePlus లో మీకు ఎలాంటి కొలాబరేషన్ అయితే తీసుకోవాలి, యాక్చువల్ గా వీళ్ళు Hasselblad కొలాబరేషన్ తో అయితే తీసుకొస్తుంటారు. బట్ వీళ్ళు వచ్చేటప్పటికే Zeiss కొలాబరేషన్ తో మన ముందు తీసుకుని రావడం జరిగింది. సో బాక్సెస్ ని పక్కకు పెట్టేసి అసలు మెయిన్ కంటెంట్ లోకి దిగుదాం. ఎస్, హీర్ ఆర్ ద ఫోన్స్. రెండు కూడా కాంపాక్టే, రెండు కూడా చాలా చిన్నగా అండ్ అరచేతిలో చాలా సులువుగా ఉంటుంది. నా చేతులు కొంచెం పెద్దగా ఉంటాయి. బట్ రియల్లీ ఆ రెండు ఫోన్లు కూడా డిజైన్ ఎస్థెటిక్స్ విషయంలో మాత్రం నాకు రెండు చాలా బాగా నచ్చినాయి. కాకపోతే ఇక్కడ నాకు వివోలో కెమెరా బంప్ ఉంది చూసారా, ఇది కొంచెం నాకు ప్రీమియం అనిపిస్తా ఉంది అంటే లుక్స్ పరంగా చూడటానికి. అండ్ ఫస్ట్ డిజైన్ అండ్ బిల్డ్ విషయానికి వద్దాం. డిజైన్ ఎస్థెటిక్స్ లో ఇన్ హ్యాండ్ ఫీల్ ముఖ్యంగా చెప్పాలి అన్నట్లయితే రెండు ఒకేలాగా అనిపిస్తా ఉంటాయి. రెండిట్లో నాకేం పెద్ద తేడా అనిపించదు. బట్ రెండిట్లో డిజైన్ పరంగా డిజైన్ లాంగ్వేజ్ లో ఏది బాగుంది అని అంటే నాకు వివో ఇక్కడ కొంచెం ఫార్ బెటర్ అనిపిస్తూ ఉంటుంది కంపేర్ టు దీనికన్నా కానీ. ఎందుకంటే కెమెరా బంప్ కొంచెం పెద్దగా అండ్ ఈ వర్టికల్ కెమెరా పొజిషన్ ఏదైతే మనం ఐఫోన్స్ లో చూస్తుంటాము, ప్రీమియం కైండ్ ఆఫ్ టచ్ అయితే మనకి ఇక్కడ క్రియేట్ చేస్తుంది. ఆఫ్ కోర్స్ ఇక్కడ కూడా వర్టికలే, బట్ ఇక్కడ మనకి ఒక రెక్టాంగులర్ మాడ్యూల్ లో ఉన్నటువంటి కెమెరా బంప్ అయితే తీసుకొచ్చారు. బట్ ఇక్కడ వర్టికల్ ఇచ్చారు. అలాంగ్ విత్ థర్డ్ కెమెరా ఏదైతే ఉందో అది కూడా మనకి గ్లాస్ లెవెల్ కి దీన్ని ఎన్గ్రీవ్ చేయడంతో పాటు మనకి ఇక్కడ ఫ్లాష్ లైట్ కూడా ఇంటిగ్రేట్ చేస్తారు సరా. డిజైన్ ఎస్థెటిక్స్ విషయంలో నాకు వివో చాలా బాగా అనిపించింది కంపేర్ టు OnePlus దానికన్నా గానీ. అండ్ రెండిటిల్లో మనకి మిడిల్ బాడీ అంతా కూడా మెటల్ ఫ్రేమ్ ని యూస్ చేశారు అండ్ బ్యాక్ సైడ్ గ్లాసెస్ ని యూస్ చేశారు. అండ్ ఫ్రంట్ ప్రొటెక్షన్ విషయానికి వచ్చారు అన్నట్లయితే వేర్ OnePlus లో వచ్చేటప్పటికి మీకు క్రిస్టల్ షీల్డ్ ప్రొటెక్షన్ ని యూస్ చేశారు, వేర్ ఇక్కడ వచ్చేటప్పటికి మనకి షార్ట్ సెన్సేషన్ గ్లాస్ ని అయితే యూస్ చేశారు. రెండు డ్యూరబిలిటీ పరంగా మాత్రం ఫెంటాస్టిక్, ఎక్కడ బ్రేకేజ్ అవ్వటం కానీ ఇట్లాంటివి అయితే ఏముండదు. మీకు ప్రొటెక్షన్ పరంగా బెటర్ కావాలనుకుంటున్నారు అన్నట్లయితే కనుక ఫ్రంట్ గ్లాస్ అందులో మీకు ఇక్కడ OnePlus ఫార్ బెటర్ ఉంటుంది కంపేర్ టు షార్ట్ సెన్సేషన్ కన్నా గానీ. అండ్ OnePlus లో మీకు IP రేటింగ్ కేవలం IP65 మాత్రమే ఇచ్చారు, వేరే ఇందులో మనకు వచ్చేటప్పటికే IP68 అండ్ 69 కూడా ఇంటిగ్రేట్ చేయడం అయితే జరిగింది. సో ఒక్కొక్క సెగ్మెంట్ లో ఒక్కొక్క డివైస్ మనకి బెటర్ అనిపిస్తూ ఉంటుంది. బట్ ఓవరాల్ గా చూసారు అన్నట్లయితే రఫ్ అండ్ టఫ్ గా మీరు వాడతారు. నాకు మెయిన్ డ్యూరబిలిటీ కూడా ప్రయారిటీ అయినట్లయితే కనుక వేరే ఇక్కడ మీకు వివో కంపేర్ టు OnePlus కన్నా గానీ బెటర్ ఉండేటువంటి అవకాశం ఉంది. అండ్ థిక్నెస్ లో కూడా రెండిటిలో పెద్ద థిక్నెస్ ఏం డిఫరెన్స్ ఉండదు. ఇది 7.9 mm అయితే ఇది 8.2 mm. అండ్ వెయిట్ కూడా జస్ట్ ఒకటి వచ్చేటప్పటికి అంటే OnePlus 185 గ్రామ్స్ అయితే ఇది 186 గ్రామ్స్ వస్తుంది. ఒక్క గ్రామే డిఫరెన్స్, పెద్ద డిఫరెన్స్ అయితే ఉండదు. సో వెయిట్ అలాగే థిక్నెస్ విషయానికి వచ్చారు అన్నట్టయితే ఆల్మోస్ట్ రెండు టై అని నేను చెప్తాను. అండ్ అవైలబుల్ కలర్స్ విషయానికి వచ్చారంటే ఇందులో మీకు పింక్ అలాగే గ్రీన్, దీంతో పాటు గ్రే కూడా అవైలబుల్ ఉంది అనుకుంటా. వేరే ఇక్కడ వివోలో వచ్చేటప్పటికి ఇక్కడ మీరు చూస్తుంది ఏదైతే ఉందో లక్స్ గ్రే అని అంటున్నారు, దీంతో పాటు ఆంబర్ ఎల్లో అండ్ ఫ్రాస్ట్ బ్లూ అని చెప్పి మొత్తం 3 డిఫరెంట్ కలర్స్ లో రావడం జరుగుతుంది. నాకు రెండిటిల్లో కూడా గ్రే కలర్ అయితే నచ్చుతుంది. సో డిజైన్ ఎస్థెటిక్స్ లో అలాగే కలర్స్ విషయంలో నేను మీకే వదిలేస్తున్నాను. రెస్ట్ ఆఫ్ డ్యూరబిలిటీ విషయానికి వచ్చారు అన్నట్లయితే నాకు ఇక్కడ Vivo X200 FE ఏదైతే ఉందో కొంచెం బెటర్ అనిపించింది కంపేర్ టు OnePlus 13s కన్నా గానీ. అండ్ ఫిజికల్ బటన్స్ లో కంపేర్ చేశారంటే రెండు కూడా మనకి సేమ్ ఉంటాయి, పొజిషనింగ్ కూడా ఆల్మోస్ట్ ఆల్ సిమిలర్ అనిపిస్తాయి. కాకపోతే OnePlus లో మనకు ఒక అడ్వాంటేజ్ ఏంటి అంటే ఇక్కడ మనకి ప్లస్ కీ ఇచ్చారు. ప్లస్ కీ అంటే ఏంటంటే ఇది AI మాడ్యూల్ తో రన్ అయ్యేటువంటి ఒక మైండ్ కీ అని చెప్పుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు స్క్రీన్ వాడుతున్నప్పుడు దీన్ని ప్రెస్ చేశారంటే ఆటోమేటిక్ గా దీన్ని మెమరీలో స్టోర్ చేసుకొని సమరైజ్ చేయడం జరుగుతూ ఉంటుంది. అఫ్ కోర్స్ ఇది మనం AI కి కాకుండా మనం రకరకాల మాడ్యూల్స్ కి మనం కస్టమైజేషన్ చేసుకునేటువంటి ఫీచర్ కూడా ఈ ప్లస్ బటన్ కి అయితే ఇవ్వడం జరుగుతుంది. వేరే అలాంటి ఫీచర్ ఇందులో అయితే లేదు. AI ఉంది బట్ అలాంటి డెడికేటెడ్ బటన్ లాంటి ఫీచర్ అయితే మనకి ఇందులో ఇంటిగ్రేట్ చేయలేదు. ఇక డిస్ప్లే డిపార్ట్మెంట్ విషయానికి వద్దాం. సో రెండిటిలో కూడా మీకు 6.3 inches కి సంబంధించినటువంటి డిస్ప్లేస్ మనకు రావడం జరుగుతుంది. వివోలో మీకు 3.1 అయితే ఇందులో
0.01 mm లో పెద్ద డిఫరెన్స్ అయితే ఏముండదు. రెండిటిలో కూడా మనకి AMOLED డిస్ప్లేస్ ఇచ్చారు అండ్ రెండిటిలో కూడా మనకి ప్రో HDR సపోర్ట్ చేయడం జరుగుతుంది అండ్ రెండిటిలో కూడా HDR10+ కంటెంట్ తో పాటు 120 Hz అడాప్టివ్ డిస్ప్లే టెక్నాలజీకి రెండు మనకి సింక్ అవడం జరుగుతుంది. రెండు కూడా మనకి LTPO ప్యానల్స్ ని యూజ్ చేశారు. 1 Hz నుంచి స్టార్ట్ చేసుకొని 120 Hz దాకా మీకు డిపెండ్స్ అపాన్ మీ యూసేజ్ ని బట్టి ఇది ఆటోమేటిక్ గా వేరీ అవడంతో పాటుగా మనకి రెండు కూడా 1.5K రెజల్యూషన్ ఉన్నటువంటి డిస్ప్లేస్. బట్ రెండిటిలో కూడా మీకు డాల్బీ విజన్ సపోర్ట్ అయితే లేదు. ఇది ఒక్కటే కొంచెం ఆ ప్రైస్ పాయింట్ లో అది కూడా ఇంక్లూడ్ చేస్తుంటే ఇంకా బాగుండేది అనిపించింది. అండ్ OnePlus వచ్చేటప్పటికి మీకు అరౌండ్ 1500-1600 పీక్ బ్రైట్నెస్ మోడ్ లోకి వెళ్తే ఇది ఏకంగా 5000 నిట్స్ దాకా మనకి పీక్ బ్రైట్నెస్ లోకి వెళ్ళడం జరుగుతుంది, విచ్ ఈస్ వెరీ గుడ్. అవుట్డోర్ విజిబిలిటీకి ఇది మీకు చాలా బాగా సపోర్ట్ చేయడంతో పాటు రెండిటి యొక్క బెజల్స్ చూసారు అన్నట్లయితే ఆల్మోస్ట్ సిమిలర్ అని నేను చెప్తాను, ఇంక్లూడింగ్ సెంటర్ వీళ్ళు యూజ్ చేసినటువంటి పంచ్ హోల్ కట్అవుట్ తో సహా. సో డిస్ప్లే సెగ్మెంట్ విషయానికి వచ్చారు అన్నట్లయితే కనుక ఆల్మోస్ట్ రెండు టై అని నేను అంటాను. బట్ ఒకవేళ మీరు కనుక ఎక్కువగా అవుట్డోర్ లో రోమ్ చేస్తుంటారు, అవుట్డోర్ విజిబిలిటీ మీకు బాగా బెటర్ గా కావాలనుకుంటున్నారు అన్నట్లయితే కనుక ఇక్కడ నేను వివో సజెస్ట్ చేస్తాను కంపేర్డ్ టు OnePlus కన్నా గానీ. ఇక ఆడియో డిపార్ట్మెంట్ విషయానికి వచ్చారు అన్నట్లయితే కనుక రెండిటిలో కూడా మనకి డ్యూయల్ స్టీరియో స్పీకర్స్ అయితే మనకు ప్రొవైడ్ చేశారు. రెండిటిలో కూడా మనకి వైర్ అండ్ వైర్లెస్ లో హైరెస్ ఆడియో సర్టిఫికేషన్ అయితే ఇచ్చారు. సో వివోలో అలాగే దీంట్లో రెండిట్లో మనం కస్టమ్ బ్యాలెన్స్డ్ సౌండ్స్ అయితే ఈక్వలైజర్స్ ఇట్లాంటివన్నీ బాగానే ప్రొవైడ్ చేశారు, కానీ ఎలాంటి సర్టిఫికేషన్స్ అయితే ఇందులో లేదు. రెండిటిలో ఆడియో కూడా క్రిస్ప్ అండ్ క్లియర్ గా ఉంది అండ్ రెండిటిలో ఆడియో కూడా లౌడ్ గానే ఉంది. బట్ ఎనీవే దీంట్లో కూడా నేను మిస్ అవుతున్న పార్ట్ ఏంటి అంటే, ఎందుకంటే సుమారుగా రెండు కూడా 55,000 రూపాయల బడ్జెట్ లో మనకి ఎంట్రీ లెవెల్ స్మార్ట్ ఫోన్స్ దొరుకుతుంటాయి కాబట్టి డాల్బీ అట్మాస్ కూడా ఇందులో ఇంక్లూడ్ చేస్తుంటే ఇంకా బాగుండేదని నా అభిప్రాయం. సో ఓవరాల్ గా ఎంటర్టైన్మెంట్ డిపార్ట్మెంట్ లో ఆల్మోస్ట్ రెండు టై, బట్ అవుట్డోర్ విజిబిలిటీ మీకు వివో కొంచెం బెటర్ ఉంటుంది కంపేర్డ్ టు OnePlus కన్నా గానీ. ఇక ప్రాసెసర్ గురించి మాట్లాడుకుందాం. సో రెండిటిల్లో డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ప్రాసెసర్స్ తో మనకు రావడం జరుగుతుంది. వేర్ OnePlus వచ్చేటప్పటికే Qualcomm Snapdragon 8 Elite ప్రాసెసర్ ని మనం ముందు తీసుకొస్తే, ఇందులో మనకు వచ్చేటప్పటికే MediaTek Dimensity సంబంధించినటువంటి 9400 ప్రాసెసర్ ని మనం ముందు తీసుకొచ్చారు. రెండు కూడా 4 nm BlueField టెక్నాలజీ మీద డిజైన్ చేసినటువంటి ఆక్టా కోర్ ప్రాసెసర్స్. బట్ ప్రాక్టికల్ గా చూసారు అన్నట్లయితే కనుక మీకు కంపేర్డ్ టు MediaTek Dimensity కన్నా కానీ మీకు Qualcomm 8 Elite ఏదైతుందో కొంచెం బెటర్ గా ఉండడం జరుగుతుంది. అండ్ రెండిటిలో కూడా మనకి LPDDR5X టెక్నాలజీకి సంబంధించినటువంటి ర్యామ్స్ ని యూజ్ చేశారు. అండ్ ఇక స్టోరేజ్ విషయానికి వస్తే ఇక్కడే వివో కొంచెం వెనకబడి ఉంటుంది. వేరే ఇందులో మీకు వచ్చేటప్పటికి UFS 3.1 స్టోరేజ్ ని మనం ముందు తీసుకొస్తే OnePlus లో వచ్చేటప్పటికి మీకు UFS 4.1 స్టోరేజ్ ని మనం ముందు తీసుకొని రావడం జరుగుతుంది. సో రీడ్ అండ్ రైట్ స్పీడ్స్ అలాగే యాప్ ఓపెనింగ్ క్లోజింగ్ ఇవన్నీ కూడా మనకి కంపేర్డ్ టు వివో కన్నా కానీ ఇది ఫాస్ట్ ఉంటుంది. వీళ్ళు కూడా ఏదో టెక్నాలజీని యూజ్ చేసి దీన్ని ఆప్టిమైజ్ చేసామని చెప్తున్నారు, బట్ ప్రాక్టికల్ గా చూసారు అన్నట్లయితే కనుక ఇక్కడ మీకు OnePlus కొంచెం బెటర్ ఉంటుంది కంపేర్డ్ టు వివో కన్నా కానీ. ఈవెన్ రెండిటిలో మీకు Antutu బెంచ్ మార్క్ స్కోర్స్ కూడా అరౌండ్ 2.2 మిలియన్ ప్లస్ అండ్ Geekbench స్కోర్స్ లో కూడా మీకు OnePlus ఫార్ బెటర్ గా ఉంటుంది కంపేర్డ్ టు వివో కన్నా కానీ. అండ్ గేమింగ్ సెంట్రిక్ గా చూస్తున్నా కానీ రెండు కూడా మీకు గేమింగ్ సెంట్రిక్ చేస్తుంది. ఎంత పెద్ద హెవీ గేమ్స్ అయినా కానీ రెండు కూడా మనకి గేమ్ ప్లే చాలా బాగుండడం జరుగుతుంది. బట్ ఈ రెండిటిలో కూడా గేమింగ్ సెంట్రిక్ గా కాంపాక్ట్ ఫోన్ చూస్తున్నారు అన్నట్లయితే నేనైతే OnePlus సజెస్ట్ చేస్తాను కంపేర్డ్ టు మీకు వివో కన్నా కానీ. ఆల్మోస్ట్ ఆల్ పెర్ఫార్మెన్స్ వైజ్ గా చూస్తున్నారంటే, అంటే ఇందులో ఉన్న స్పెక్స్ కి ఇందులో ఉన్న స్పెక్స్ కి ఆధారంగా చూసారంటే మీకు వివో కన్నా కానీ ఒక 20% మీకు OnePlus బెటర్ పెర్ఫార్మెన్స్ అని చెప్పగలం. ఎందుకంటే MediaTek కన్నా కానీ ఇది సుపీరియర్ చిప్ అలాంగ్ విత్ సుపీరియర్ స్టోరేజ్ ఆల్సో కంపేర్డ్ టు వివో కన్నా కానీ. ఇక సాఫ్ట్వేర్ విషయానికి వచ్చారు అన్నట్లయితే కనుక రెండు కూడా మనకి Android 15 అవుట్ ఆఫ్ ద బాక్స్ మనకు రావడం జరుగుతుంది. ఇది ఫన్ టచ్ OS అలాగే ఇది వచ్చేటప్పటికి Oxygen OS తోటి. Oxygen OS గురించి నేను మీకు స్పెషల్ గా చెప్పాల్సిన అవసరం లేదు, చాలా స్మూత్ గా ఉంటుంది కంపేర్డ్ టు వివో దానికన్నా కానీ. ఈవెన్ యూజర్ ఎక్స్పీరియన్స్ కూడా మీకు ఫార్ బెటర్ ఉంటుంది కంపేర్డ్ టు వివో కన్నా కానీ. రెండిటిలో మీరు కస్టమైజేషన్ డ్యూయల్ సోషల్ మీడియా యాప్స్ ఇలాంటి రెండు కూడా మనకి డిఫాల్ట్ గా వీళ్ళ ఓన్ డైలర్స్ వస్తే ఎలాంటి నోటిఫికేషన్ లేకుండా మీరు కాల్స్ ని రికార్డ్ చేసుకోవడంతో పాటు ప్రైవసీకి రెండు కూడా పెద్దపీట వేయడం జరుగుతుంది. అండ్ రెండిటిలో కూడా మనకి ఏ ఫీచర్స్ సర్కిల్ టు సెర్చ్ అని లేదా ట్రాన్స్లేషన్ కానీ లేదా ఏ వాయిస్ ట్రాన్స్లేషన్ లాంటి ఫీచర్స్ కానీ ఇవన్నీ కూడా మనం వెరీ కామన్ గా అయితే చూస్తుంటాం. బట్ ఆపరేటింగ్ సిస్టమ్ ఎక్స్పీరియన్స్ పరంగా కూడా మీరు చూస్తున్నారు ఈ రెండిట్లో నాకు ఒక మంచి స్మార్ట్ ఫోన్ చెప్పండి అన్నానంటే గనక డెఫినెట్లీ ఇక్కడ నా ఓట్ వచ్చేటప్పటికే OnePlus కే కంపేర్డ్ టు వివో కన్నా గానీ. అండ్ OS అప్డేట్స్ విషయానికి వచ్చారు అన్నట్లయితే ఇక్కడ కూడా నాకు OnePlus ఒక స్టెప్ హెడ్ అని చెప్తాను. ఎందుకంటే దీంట్లో మనకి 4+6 ఇయర్స్ ఆఫ్ ఆపరేటింగ్ సిస్టమ్ అప్డేట్స్ ఇస్తే వేర్ వివోలో వచ్చేటప్పటికే 4+5 ఇయర్స్ మాత్రమే మనకు రావడం జరుగుతుంది. అసలు నన్ను అడిగితే కనుక ఆండ్రాయిడ్ సిస్టమ్
టర్మ్ లో లాంగ్ టర్మ్ లో ముఖ్యంగా ఫ్లాగ్షిప్ ఫోన్స్, ఎందుకంటే ఇయర్ కి మనం అయితే మారుస్తూ ఉండం కాబట్టి సో కంపల్సరీగా అన్నిటికీ కూడా 7+7 ఇయర్స్ ఇవ్వాలి అని చెప్పి బ్రాండ్స్ కి అయితే నేను నా తరఫు నుంచి గట్టిగా ఇచ్చేటువంటి ఫీడ్బ్యాక్ ఇది. ఇక బ్యాటరీ డిపార్ట్మెంట్ విషయానికి వద్దాం. ఎక్కడైనా కానీ మీరు కాంపాక్ట్ ఫోన్స్ అనగానే ఖచ్చితంగా ప్రతి బ్రాండ్ కూడా కాంప్రమైజ్ అయ్యేది బ్యాటరీల దగ్గరే. బట్ ఈ రెండు బ్రాండ్స్ కూడా బ్యాటరీల దగ్గర ఏ మాత్రం కాంప్రమైజ్ కాలేదు. వేర్ వన్ ప్లస్ లో మీకు వచ్చేటప్పటికి 5850 mAh ఆఫ్ ద బ్యాటరీని తీసుకొస్తే వీళ్ళు ఏకంగా 6500 mAh ఆఫ్ ద బ్యాటరీ, అది కూడా కాంపాక్ట్ సైజ్ లో మనం ముందు తీసుకొచ్చారు. రెండు కూడా మనకి సిలికాన్ కార్బన్ టెక్నాలజీకి సంబంధించినటువంటి బ్యాటరీస్ ని యూజ్ చేయడం జరిగింది. అండ్ ఛార్జింగ్ వాటేజ్ స్పీడ్ విషయానికి వస్తే ఇక్కడ 80 వాట్స్ అయితే వన్ ప్లస్ లో, వివోలో వచ్చేటప్పటికే 90 వాట్స్ మన ముందు తీసుకొచ్చారు. అండ్ ఇవి రెండు కూడా 0 to 100% ఛార్జ్ అవడానికి అప్రాక్సిమేట్లీ మనకి 1 hour దాకా టైం తీసుకోవడం జరుగుతుంది. అండ్ అన్ఫార్చునేట్లీ రెండిటిల్లో కూడా మనకి వైర్లెస్ ఛార్జింగ్ అయితే తీసుకోరాలేదు. దీనికి మాత్రం నేను కంప్లీట్లీ విరుద్ధం. ఈ బడ్జెట్ లో కంపల్సరీగా వైర్లెస్ ఛార్జర్స్ అయితే తీసుకొని రావాల్సింది. ఎందుకంటే ఈ బడ్జెట్ సెగ్మెంట్ లో యూజ్ చేసే వాళ్ళందరి దగ్గర కూడా కార్ ఉంటుంది. ఇవాళ రేపు కార్స్ అన్నిట్లో కూడా వైర్లెస్ ఛార్జింగ్ టెక్నాలజీని మనం చూస్తూనే ఉంటాం కాబట్టి సో ఆన్ ద గో డైరెక్ట్ గా మీరు ఫోన్ అక్కడ పడేసినా కానీ, అంటే ఛార్జింగ్ ప్యాడ్ మీద పడేసినా కానీ ఆటోమేటిక్ గా ఛార్జ్ అవుతాయి కాబట్టి ఖచ్చితంగా వీటిని కన్సిడర్ చేయాలనే నా అభిప్రాయం. అఫ్ కోర్స్ వీళ్ళు స్లిమ్ అండ్ స్లిక్ గా ఉండడం కోసం వాటిని స్కిప్ చేస్తున్నారు, అలాగే లైట్ వెయిట్ ఉండడం కోసం, బట్ దాన్ని కూడా ఇంక్లూడ్ చేయాలని. అండ్ రెండిట్లో కూడా మీకు రివర్స్ వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్ అయితే ఉంటుంది, కానీ జస్ట్ మీకు మీ యాక్సెసరీస్ ని ఛార్జ్ చేసుకోవడానికి అంతే, అంతకుమించి మీరు మొబైల్ ఫోన్స్ అయితే ఛార్జ్ చేయలేరు. బట్ ఆల్ ద డే బ్యాటరీ బ్యాకప్ లో మీకు కొంచెం ఆల్మోస్ట్ ఆల్ వివో అయితే కనుక ఒకవేళ మీరు మోడరేట్ యూజర్ అయినట్లయితే 2 days దాకా బ్యాటరీ బ్యాకప్ వస్తుంది. 8 to 9 hours ఆఫ్ స్క్రీన్ ఆన్ టైం. వేరే ఇక్కడ మీకు అరౌండ్ 7.5 hours నుంచి 8 hours దాకా మీకు స్క్రీన్ ఆన్ టైం రావడం జరుగుతుంది. సో కాంపాక్ట్ ఫోన్స్ అయినా కానీ ఇవాళ రేపు బ్యాటరీ దగ్గర కాంప్రమైజ్ అవ్వకుండా ఫోన్స్ తీసుకొస్తున్నారు సరే, దీంట్లో మాత్రం నేను చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాను. బట్ ఈ రెండిట్లో ఒకటి చూస్ చేసుకోవాలంటే అది కూడా బ్యాటరీ డిపార్ట్మెంట్ లో కావాలనుకుంటున్నారు అన్నట్లయితే కనుక నేను ఇక్కడ వివోని చూస్ చేసుకుంటాను కంపేర్డ్ టు వన్ ప్లస్ కన్నా గానీ ఓన్లీ బ్యాటరీ డిపార్ట్మెంట్. ఇక వైర్ అండ్ వైర్లెస్ ఫీచర్స్ విషయానికి వచ్చారు అన్నట్లయితే కనుక రెండు కూడా మనకి 5G. దీంట్లో మీకు వన్ ప్లస్ 13 బ్యాండ్ సపోర్ట్ చేస్తే ఇందులో మీకు వచ్చేటప్పటికి 14 బ్యాండ్స్. రెండిట్లో ఇంటర్నెట్ స్పీడ్ కూడా పెద్దగా డిఫరెన్స్ లేదు, ఆల్మోస్ట్ ఆల్ సిమిలర్ అని చెప్తాను. బట్ కనెక్టివిటీ వివోలో కొంచెం బెటర్ గా ఉంటుంది, ఎక్కువ 5G బ్యాండ్స్ ఉండడం వల్ల. అండ్ దీంతో పాటు డ్యూయల్ బ్యాండ్ వైఫై 6 తో పాటు వైఫై 7 కూడా సపోర్ట్ చేస్తాయి. బ్లూటూత్ 5.6 టెక్నాలజీని వన్ ప్లస్ వాడితే వివో వచ్చేటప్పటికి కేవలం 5.4 మాత్రమే యూజ్ చేశారు. రెండిట్లో మీకు ఐఆర్ బ్లాస్ట్ ఉంటుంది, NFC ఉంటుంది. అండ్ రెండిట్లో ఆల్మోస్ట్ ఆల్ అన్ని సెన్సార్స్ ని మనకు ప్రొవైడ్ చేయడంతో పాటు ఏ బేస్డ్ ఫేస్ అన్లాక్, అలాగే అండర్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్, అది కూడా ఆప్టికల్ యూజ్ చేశారు. అండ్ రెండిట్లో కూడా మనకి స్పీడ్ గానే అన్లాక్ అవడం జరుగుతుంది. అండ్ USB లోకి వచ్చారు అన్నట్లయితే కనుక USB లో కూడా రెండిట్లో USB 2.0 మన ముందు తీసుకొచ్చారు. అట్లీస్ట్ ఇక్కడ నాకు USB 3.0 తీసుకొస్తే ఇంకా బెటర్ గా ఉండేదని నా అభిప్రాయం. ఎందుకంటే అట్లీస్ట్ గేమింగ్, ఎల్గాటు ఇట్లాంటి వాటికి కనెక్ట్ చేయకపోయినా కానీ ల్యాప్టాప్ కనెక్ట్ చేసుకొని మీరు డేటా ట్రాన్స్ఫర్ చేసేటప్పుడు కొంచెం హై స్పీడ్ గా మీరు డేటాను అయితే ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. అండ్ రెండిట్లో మీకు 3.5 ఆడియో జాక్స్ అయితే ఉండవు. అండ్ రెండిట్లో మీరు ఫిజికల్ మెమరీ కార్డ్స్ కూడా వేసుకోలేరు. రెండిట్లోనూ మీకు డ్యూయల్ సిమ్ కార్డ్స్ తో పాటు అఫ్ కోర్స్ రెండిట్లో మీకు ఈ సిమ్ సపోర్ట్ ను కూడా మనం ముందు తీసుకొచ్చారు, విచ్ ఇస్ గుడ్. కనెక్టివిటీ విషయంలో ఆల్మోస్ట్ ఆల్ రెండు సిమిలర్ అని అంటాను, ఇంకా చెప్పాలంటే టై అని నేను చెప్తాను. ఇక కెమెరా డిపార్ట్మెంట్ విషయానికి వచ్చారు అన్నట్లయితే కనుక వివోలో మనకి ట్రిపుల్ కెమెరా లెన్స్ సెటప్ తో రావడం జరుగుతుంది. 50 మెగాపిక్సెల్ ప్రైమరీ, అలాగే 50 మెగాపిక్సెల్ టెలిఫోటోతో పాటు 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ కూడా తీసుకొచ్చారు. వేరే ఇక్కడ మనకి 50 మెగాపిక్సెల్ ప్రైమరీ సెన్సార్ తో పాటు మరొక 50 మెగాపిక్సెల్ టెలిఫోటో లెన్స్ కూడా తీసుకొచ్చారు. కానీ అన్ఫార్చునేట్లీ దీంట్లో మనకి అల్ట్రా వైడ్ యాంగిల్ అయితే తీసుకొని రాలేదు. అదొక్కటే పెద్ద నెగిటివ్ పాయింట్ అని అంటాను నేను దీంట్లో. ఈవెన్ కెమెరా రివ్యూలో కూడా చెప్పేటప్పుడు కూడా అది కూడా ఇంక్లూడ్ చేస్తుంటే ఇంకా బాగుండేది అనిపించింది. అండ్ ఫ్రంట్ కెమెరాస్ విషయానికి వచ్చారు అన్నట్లయితే వేరే వన్ ప్లస్ లో 32 మెగాపిక్సెల్ కెమెరా అయితే ఇక్కడ మనకి 50 మెగాపిక్సెల్ కెమెరా మనం తీసుకొచ్చారు. అండ్ దీంట్లో మీకు ఏ విధమైనటువంటి కొలాబరేషన్ తీసుకోలేదు. వీళ్ళది ఆల్రెడీ హ్యాసల్ బ్లేడ్ కొలాబరేషన్ ఉంటుంది, దాన్ని ఇంటిగ్రేట్ చేస్తుంటే ఇంకా బాగుండేది. బట్ ఇందులో మనకి ఇంటిగ్రేట్ చేయలేదు. వేరే ఇక్కడ జైస్ కొలాబరేషన్ తో మన ముందు తీసుకొని రావడం జరిగింది. నిజంగా స్టన్నింగ్ ఫోటోగ్రాఫ్స్ అయితే ఇందులో క్యాప్చర్ చేయొచ్చు. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ రెండు ఫోటోస్ ఏవైతే ప్రైమరీ సెన్సార్ రెండు 50 మెగాపిక్సెల్ సెన్సార్ ద్వారా మనం క్యాప్చర్ చేయడం జరుగుతుంది. సో ఇక్కడ మీరు డీటెయిలింగ్ చూసారు అన్నట్లయితే కనుక కొంచెం వన్ ప్లస్ లో నాకు వార్మ్నెస్ కనిపిస్తా ఉంది. వేరే ఇందులో కూడా వార్మ్ ఉంది, బట్ బ్యాక్గ్రౌండ్ డెప్త్ ఎఫెక్ట్ గానీ లేదన్నట్లయితే ఆ ఎడ్జ్ డిటెక్షన్ గానీ రియల్లీ ఫెంటాస్టిక్. ఈవెన్ ఇది టెలిఫోటో లెన్స్ కావచ్చు, అలాగే మనం అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా లెన్స్ లో కావచ్చు. సో ఓవరాల్ గా అన్ని కెమెరా డిపార్ట్మెంట్ లో ఖచ్చితంగా ఒకవేళ మీరు కనుక కాంపాక్ట్ లో అది కూడా కెమెరా సెంట్రిక్ గా చూస్తున్నారు అన్నట్లయితే కనుక వివో ఇస్ ద బెస్ట్ అని నేను చెప్తాను కంపేర్డ్ టు వన్ ప్లస్ దానికన్నా కానీ. ఇక ఫ్రంట్ సెల్ఫీలో కూడా ఆఫ్ కోర్స్ నేను మీకు స్పెషల్ గా చెప్పాల్సిన అవసరం, ఇక్కడ కొన్ని మీరు శాంపిల్స్ అయితే చూస్తున్నారు. ఈవెన్ ది బెస్ట్ ఫోటోగ్రాఫ్స్ ఏవైతున్నాయో వివో క్యాప్చర్ చేయగలదు. అండ్ వీడియో రికార్డింగ్ కాంపాక్టబిలిటీస్ విషయానికి వచ్చారు అన్నట్లయితే కనుక రెండిటిల్లో కూడా మీరు 4K 60 FPS దాకా మీరు వీడియోస్ అయితే రికార్డ్ చేయొచ్చు. బట్ వన్ ప్లస్ లో మీరు ఇంకొక అడుగు ముందుకేసి వీళ్ళు HDR వీడియోలో అంటే డాల్బీ విజన్ లో డైరెక్ట్ గా మీరు రేర్ అలాగే ఫ్రంట్ కూడా వీడియో రికార్డింగ్ అయితే తీసుకొచ్చింది వన్ ప్లస్. వేర్ అలాంటి ఫీచర్ ఇందులో తీసుకుని రాలేదు. బట్ రెండిటిలో కూడా మీరు 4K 60 FPS దాకా వీడియోస్ రికార్డ్ చేయొచ్చు. ఈవెన్ అది రేర్ కావచ్చు అలాగే ఫ్రంట్ కావచ్చు.
సో కెమెరా డిపార్ట్మెంట్ పరంగా నేనైతే గనక వివో సజెస్ట్ చేస్తాను కంపేర్ టు వన్ ప్లస్ కన్నా గానీ. ఇక ఫైనల్ గా నా కంక్లూజన్, అసలు ఈ రెండు మొబైల్ ఫోన్స్ లో ఏది బెస్ట్ వాల్యూ ఫర్ మనీ ప్రోడక్ట్? రెండిట్లో కూడా నేను బేస్ వేరియంట్ మీకు సుమారుగా 55,000 రూపాయలు కార్డ్ ఆఫర్స్ ఏం లేకుండా కార్డ్ ఆఫర్స్ 52-53,000 రూపాయలకు రావడం జరుగుతుంది. ఒకవేళ మీకు బెస్ట్ డ్యూరబుల్ ఫోన్ కావాలి, అలాగే బెస్ట్ కెమెరా ఫోన్ కావాలి, బెస్ట్ బ్యాటరీ బ్యాకప్ ఫోన్ కావాలి, అలాగే బెస్ట్ డిస్ప్లే మొబైల్ ఫోన్ కావాలి అని చూస్తున్నారు అన్నట్లయితే కనుక వేరిక్కడ మీకు వివో బెటర్ అనిపిస్తూ ఉంటుంది కంపేర్ టు వన్ ప్లస్ కన్నా గానీ. కానీ వీటిని పక్కకు పెడితే నాకు బెస్ట్ ఆపరేటింగ్ సిస్టమ్ ఎక్స్పీరియన్స్ కావాలి, బెస్ట్ పెర్ఫార్మెన్స్ ఉన్నటువంటి మొబైల్ ఫోన్ కావాలి అన్నట్లయితే గనక వేరిక్కడ మీకు వన్ ప్లస్ బెటర్ అవుతుంది కంపేర్ టు వివో కన్నా గానీ. సో బెస్ట్ పెర్ఫార్మెన్స్ ఫోనా లేదా బెస్ట్ కెమెరా అలాగే బెస్ట్ డ్యూరబుల్ ఫోనా అనేది డిపెండ్స్ అపాన్ మీ రిక్వైర్మెంట్ ని బేస్ చేసుకొని మీరు చూస్ చేసుకోవచ్చు. ఎనీవే ఒకవేళ ఈ రెండిట్లో నేను ఒక మొబైల్ ఫోన్ పిక్ చేయాలి అన్నట్లయితే గనక నేను 2 ఫోన్లు కొనుక్కుంటాను. ఎందుకంటే అవుట్డోర్స్ లో, టూర్స్ లో, ట్రిప్స్ లో ఇది చాలా బాగా ఉపయోగపడడం జరుగుతుంది, బ్యాటరీ బ్యాకప్ వీటన్నిటితో. బట్ డే టు డే లైఫ్ లో పెర్ఫార్మెన్స్ వైజ్ గా దిస్ ఇస్ ద బెస్ట్, ఇంక్లూడింగ్ ద సాఫ్ట్వేర్ ఎక్స్పీరియన్స్ ఆల్సో. ఎనీవే ఈ రెండు ప్రొడక్ట్స్ సంబంధించినటువంటి లింక్స్ ఈ వీడియో కింద ఉన్నటువంటి డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేస్తాను. ఒకవేళ మీరు పర్చేస్ చేయాలనుకుంటున్నారు అన్నట్లయితే కనుక ఫీల్ ఫ్రీ టు యూజ్ మై లింక్స్. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే లెట్ మీ నో, ఖచ్చితంగా కామెంట్ చేయండి, సాధ్యమైనంత వరకు వీటన్నిటి కూడా రిప్లై ఇస్తాను. దట్స్ ఆల్ ఫర్ టుడే. దిస్ ఇస్ వాసు సైనింగ్ ఆఫ్. హ్యావ్ ఎ గ్రేట్ డే.